నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీలో సోషల్ మీడియాని కట్టడి చేయడానికి కొత్త చట్టాలను తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ కట్టడి అనేది కేవలం వైసీపీ సోషల్ మీడియా మీదే ఉంటుందా, లేదంటే టీడీపీనో ఇంకొకటి అన్నిటికీ సమానంగా వర్తిస్తుందా ఆ చట్టాలు? ఎందుకంటే అఫీషియల్ సైట్స్లోనే కూడా కొంత మార్ఫింగ్లు చేసి పెట్టడాలు ఇలాంటివన్నీ మనం చూస్తున్నాము. అంటే అంత యథేచ్ఛగా భయం లేకుండా ఈ ఈ రకంగా తయారైంది. సో ఆ చట్టం తీసుకొస్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే అవతల వారిని కంట్రోల్ చేయాలనేది ఎవరికైనా సహజంగా అర్థమయ్యే విషయం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన దేశంలో ఏం జరుగుతుందంటే, ఏ దేశంలో ఇదే జరుగుతుంది. చట్టాలని తమకు అనుకూలంగా మార్చుకొని తమ వ్యతిరేకుల మీద కక్ష తీర్చుకోవడానికో లేదా వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడానికో వాడతారు. చాలాసార్లు రాజీవ్ గాంధీ గారు ఎప్పుడో ఒకసారి ప్రెస్ బిల్లు తేవడానికి ప్రయత్నిస్తే అప్పుడు చాలా దేశమంతా నిరసన వస్తే ఆయన దాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇప్పుడు ఏమిటంటే ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లోకేష్ గారు ఒక చట్టం తెస్తాను సోషల్ మీడియాని అరికట్టడానికి, విదేశాల నుంచి పోస్ట్ చేసే వాళ్ళని మీద కూడా మేము నిఘా పెడతాము, వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాము, మహిళలపైన అభ్యంతరకర పోస్టులు పెట్టే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాము, దూషించే వాళ్ళని ఎవరిని వదిలిపెట్టము అన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మీరు చట్టం తేవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ మీ చట్టాన్ని మీకు అనుకూలంగా పని చేయించడం మొదలుపెట్టి మీ ప్రత్యర్థులు ప్రతిపక్షాన్ని మీద ఒక ఆయుధంగా వాడితేనే ప్రమాదం. అలా వాడకుండా ఉంటారా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏమిటి, సోషల్ మీడియాలో ఎవరైనా సరే నాయకుల్ని కానీ లేదా మహిళలను కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరినైనా సరే దూషించినా, అభ్యంతరకర పోస్టులు పెట్టినా, అభ్యంతరకర ఫోటోలు పెట్టినా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే చర్య. దాంట్లో ఎవ్వరికీ ఏమీ సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం హక్కు ఉంది ఇతరుల వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడేదానికి. నాయకుల్ని మీరు విమర్శించదలుచుకుంటే వాళ్ళ విధానాలను విమర్శించండి, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లను లొసుగులను విమర్శించండి, వ్యక్తిగతంగా కాదు. అయితే హద్దు మీరిపోయింది. హద్దు మీరిపోవడం వల్ల జరిగిన నష్టం ఏమిటంటే, ఇప్పుడు తెలుగుదేశంలో కూడా, తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా పచ్చి బూతులు, పచ్చి ఘోరాలు పోస్ట్ చేస్తున్న వాళ్ళు, అభ్యంతరకరమైన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడుతున్న వాళ్ళు దండిగా ఉన్నారు. మీరు నిజంగా చర్య తీసుకోదలుచుకుంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే గీత దాటుతారో వాళ్ళ మీద ఎలా చర్యలు తీసుకుంటారో టీడీపీ వాళ్ళ మీద కూడా అలాగే చర్యలు తీసుకోవాలి. అలా తీసుకుంటారా అనేది క్వశ్చన్ మార్క్. ఏమన్నంటే లోకేష్ గారు ఏమంటారు, గతంలో మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని అభ్యంతరకర పోస్టు మాట్లాడిన ఒక ఆయన మీద మేమే కదా కేసు పెట్టాము అని అంటారు. సరే, బాగానే ఉంది, కేసు పెట్టారు. కానీ అందరి మీద మీరు పెడుతున్నారా? విదేశాల్లో మీకు కూడా విదేశాల్లో సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, మీకు లేరా? సోషల్ మీడియా ఇటువైపు ఎట్లా గీత దాడుతూ ఉంది, అటువైపు అట్లా గీత దాడుతూ ఉంది. దీనివల్ల ఏమిటంటే ప్రమాదము, పోలీసులు వాళ్ళకి చట్టం ప్రకారం మీరు ఎంత స్వేచ్ఛ ఇస్తారు అనేది కదా. పోలీసులు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెడతారా? ధైర్యంగా కేసులు పెడతారా? ధైర్యంగా వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకొస్తారా? ధైర్యంగా వాళ్ళని కోర్టుకు పోయి జడ్జి ముందర నిలబెట్టి రిమాండ్కి పంపిస్తారా? అట్లా ఏమైనా జరిగాయా? జరగలేదు కదా. వైసీపీ వాళ్ళని వరుస పెట్టి అరెస్టులు చేస్తారు. వైసీపీ వాళ్ళు వీళ్ళు గీత దాటారు, వీళ్ళు అభ్యంతరకర పోస్ట్ పెట్టారు, వీళ్ళు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడారని వాళ్ళు వరుసగా జైళ్ళ పాలు అవుతారు. మళ్ళీ రేపు ఒకవేళ 29లో మీ కర్మగాలి జగన్ గారు వచ్చారనుకో, మిమ్మల్ని అందరినీ మొత్తం ఇదే చట్టం కింద మొత్తం లోపలేసి మొత్తం ఇబ్బందులు పెడతారు కదా. అంటే మనం ఏం చేస్తామో అదే ఎనికి వస్తుంది. ఇదే కదా రూలు. మీరు పోయినసారి వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్లు విమర్శించారు. వాళ్ళు దౌర్జన్యకారులు, గూండాలు, గాంజాయి బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అన్నారు. అసలు వీళ్ళకి చట్టం పట్ల గౌరవమే లేదన్నారు. మళ్ళీ మీరు గెలిచారు. మీరు గెలిచిన తర్వాత కూడా సేమ్ రూల్స్ అప్లై చేస్తున్నారు. ఎటు పడితే అటు ఇటు పడితే వాళ్ళు అరెస్ట్ చేయడం, ఎటు పడితే. మీరు ఏమన్నారు, వైసీపీ పోయినసారి నామినేషన్ కూడా వేయనీయకుండా ఇనానిమస్ చేసుకుని దుర్మార్గాలు అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు కదా. మొన్న వింజమూరులో కానీ లేదా అనంతపూర్ జిల్లాలో కానీ ఎంపీటీసీ ఎన్నికలకు పోయి మీకు ఎందుకు అంత ప్రెస్టీజియస్గా వాళ్ళని కిడ్నాప్ చేసి పోలీసులు ఎదురుగే కదా. మరి పోలీసులు చర్య తీసుకోవాలి కదా. ఎంపీటీసీలని కిడ్నాప్ చేసి అది గెలవాలని మీరు డిసైడ్ అయినప్పుడు మరి పోలీసులు ఫిర్యాదు ఇస్తే తీసుకోవాలి కదా. మీరు పోలీసుల్ని ఎలాంటి పక్షపాతం లేకుండా పనిచేయనిచ్చి చట్టాన్ని అందరికీ సమానంగానే వర్తింపజేస్తే ఎవరికి ఏం అభ్యంతరం లేదు. అట్లా కాకుండా మీ విధానాలను విమర్శించిన వాళ్ళను కూడా ఈ చట్టం కింద ఇదిగో ఈయన ఫలానా ఇదన్నాడు అంటారు. ఎందుకంటారు? మీరు అనలేదా పోయినసారి 14 లక్షల కోట్లు జగన్ అప్పులు చేశాడు, వెనిజులా చేశాడు, శ్రీలంక చేశాడు,
అని ఎకనామిస్టులు అందరితో ఇంటర్వ్యూలు, బ్రహ్మాండమైన వీడియోలు అన్నీ పెట్టలేదా? మరి వాళ్ళందరినీ ఈరోజు సమాధానం చెప్పమని అడగాలి కదా. ఏమయ్యా, ఎక్కడ 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, మీరు ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, శ్రీలంకగా ఆయన ఎప్పుడు మార్చారని అడగాలి కదా. మీరు చెప్పారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్ మొత్తం భూములన్నీ కొట్టేస్తాడని చెప్పారు కదా. ఎన్ని చెప్పారు మీరు? మరి అట్లనే అదే ఎగ్జాగరేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకు ఉండదు? మీ విధానాలని, అమరావతిని లేదా పోలవరము, మీరు చేస్తున్న అప్పులు, ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. మరి ఎవరైనా అడుగుతారు కదా, ఏమండి మీరు 18 నెలలకు 3 లక్షల కోట్లు అప్పులు చేశారు, ఈ 3 లక్షల కోట్లు ఏం చేశారు? ఆయన 5 ఏళ్ళు కలిసి మీరు ఘోరాలు నేరాలు అని ఆయన మీద ఆపాదించారు కదా. 5 ఏళ్ళు కలిస్తే కూడా ఆయన 4 లక్షల లోపే కదా చేశాడు అప్పులు. మీరు 18 నెలలకే 3 లక్షలు దాటించారు కదా. మరి ఏం చేశారు? ఆ డబ్బంతా అమరావతి మీద ఖర్చు పెట్టారా? మిగతా అమరావతి మీద ఖర్చు పెట్టారు, ఓకే. అమరావతి కాకుండా మిగతా డబ్బంతా ఏం చేశారు? ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి అప్పుకు పోతున్నారు కదా. ఈసారి కూడా 10,500 కోట్లు తెచ్చుకున్నారు కదా ఈ ఈ మంగళవారం కూడా. మరి ఇవి అడుగుతారు కదా ఎవరైనా. ఎందుకు అడగరు? ప్రజాస్వామ్యంలో అదే కదా, అడగకుండా ఎందుకుంటారు? మీరు అడిగారు కదా పోయినసారి, మీరు అడిగారు కదా, ఈసారి మిమ్మల్ని అడుగుతారు. మీ విధానాలు ఎంత? మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైన మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు 18 నెలలుగా దాన్ని టేకప్ చేయలేదు? ఆయన ఆపేశాడు అనుకో, మీరు ఎందుకు టేకప్ చేయలేదు? మీరు దాని మీద ఏమైనా ఇనిషియేటివ్గా ఒక పనైనా చేశారా? చేయలేదు కదా. మరి ఇవన్నీ అడుగుతారు కదా. ఏం అడగకూడదు, మమ్మల్ని ఏం అడగకూడదు. మీరు దూషించిన వాళ్ళని, మహిళల్ని అబ్యూజ్ చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే ఎవ్వరికీ ఏం అభ్యంతరం లేదు. ఈ సాకుతో ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి మిమ్మల్ని ఏమి విమర్శించినా వాళ్ళని ఎత్తుకుపోయి పోలీస్ కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తే మళ్ళీ అదే తిరిగి వస్తుంది, మీకు సేమ్ వస్తుంది, అంతే కదా. సో ఇది ఎవరి సలహాల మీద కన్నా వచ్చిన ఆలోచన, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వచ్చిన ఆలోచన అంటారా? అంటే మనకు బేసిక్గా ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది, కానీ పాలించే వాళ్ళకి ఎవరైనా ప్రశ్నిస్తే భరించలేరు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది మౌలిక హక్కు. ప్రతిపక్షానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఒక ఉద్యోగులు ఉంటారు, వాళ్ళు ఏదో మాకు డిఏ ఎందుకు ఇవ్వలేదయ్యా, మాకు పిఆర్సీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తారు. ప్రశ్నించకుండా ఎందుకు ఉంటారు? ఏమీ ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం ఎందుకు? డిక్టేటర్షిప్ కింద మీరే రాజుగా ప్రకటించేసుకుని రాజ్యాంగాన్ని అంతా మార్చేసుకుని బతికినంతకాలం మేమే ఉంటాము అని పెట్టుకోవచ్చు కదా చట్టాలు. అట్లా లేవు కదా చట్టాలు, మీకు అట్లా అనుకూలంగా లేవు కదా. ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. గెలిచిన వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు మీ విధానాలని కానీ, మీ పద్ధతులను కానీ, మీరు ఆర్థికంగా ఏం చేస్తున్నారు, ప్రజలకు మేలు చేస్తున్నారా, చెడ్డ చేస్తున్నారా అనేది గట్టిగా అడుగుతారు. ఈ అడగడంలో కొంత ఎగ్జాగరేషన్ ఉంటుంది. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా కొంత ఎగ్జాగరేషన్తోనే మాట్లాడుతుంది. మీరు కూడా మాట్లాడారు కదా, మీరు మొత్తం ఎగ్జాగరేషనే కదా. మొత్తం జగన్ విధ్వంసం చేశాడు అన్నారు కదా. మరి అంత విధ్వంసం ఏం జరిగితే, మీరు అంత విధ్వంసం జరిగిందని మీరు నమ్ముతున్నప్పుడు సూపర్ 6 అనే పథకాలను ఎలా అమలు చేస్తామని హామీ ఇచ్చారు ప్రజలకి? చేశారా? మరి అడుగుతారు కదా, సూపర్ 6లో 2 పథకాలు ఏమైనాయా? మిగిలిన పథకాలనైనా మీరు కరెక్ట్గా ఇచ్చారా? ఒక్క పింఛన్లు తప్ప మీరు మిగతా పథకాలు ఏవి కరెక్ట్గా ఇచ్చారో లెక్కలు తీయండి అని అడిగితే, మరి ఇంక వాడిని మేము సోషల్ మీడియాలో మమ్మల్ని ప్రశ్నించేకి నీ మీద కేసు పెడతామంటే కేసులు ఈసులకి భయపడి సోషల్ మీడియా అనే దాన్ని ఆపలేరు. అబ్యూజుడు, వల్గర్ బిహేవియరు, రౌడీజము, చెత్తగా మాట్లాడే వాళ్ళని మీరు లోపలేసి ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్నాళ్ళు జైల్లో పెట్టినా సామాన్య ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని ప్రశ్నించరు. చట్టం దుర్వినియోగం అయితే ప్రశ్నిస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇది ఎవరికైనా అంతే. అది అందులో చేసినా, ఇందులో చేసినా, ఎవరు చేసినా కానీ మీరు కరెక్ట్ రీజన్తో అరెస్టులు చేసినా, లేకపోతే ఆ చట్టాలను ఉపయోగిస్తే ఎవరు అభ్యంతరం ఎవరికి అభ్యంతరం లేదు. కరెక్ట్ రీజన్తో మీరు అభ్యంతరం చేస్తే ఎవరికి అభ్యంతరం? మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని దానికి ఒక బూచి పేరు పెట్టడంలోనే మీరు తప్పు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన ప్రతి వాళ్ళ మీద నేను చర్య తీసుకుంటానయ్యా, వదిలిపెట్టునంటే ఎవరికి ఏం అభ్యంతరం లేదు. మీరు ఏం చేశారు? మీ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి, హీరోయిజంగా మాట్లాడడానికి రెడ్ బుక్ రాజ్యాంగము అన్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇప్పుడు ఏమైంది? వైసీపీ వాళ్ళు ఇంతే కదా, కేసులు పెడతారు, జైలు పాలు చేస్తారు, ఏమవుతుంది, మళ్ళీ మేమే కదా వచ్చేదని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచారు మీరు. ఈ వేధింపుల వల్ల ఏమవుతుందంటే అందరూ సమీకృతం అవుతారు. ఎక్కడైనా అంతే. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో అందరినీ వేధించడం వల్ల అస్సలు తలాతోకా లేని పార్టీలన్నీ జనతా పార్టీగా రూపాంతరం చెంది అంత పెద్ద నాయకురాలను ఓడించారు. ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు అనేది ఎవ్వరూ అతిథులు గారు. వైనాట్ 175 అన్న జగన్ గారు ఓడిపోయారు కదా, 11 సీట్లకు పరిమితం అయ్యారు కదా. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమే కదా అది. కానీ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, డెమోక్రసీని గౌరవించకపోతే ప్రజలే మీకు తీర్పు ద్వారా సమాధానం చెప్తారు.
మొత్తానికి ఈ సోషల్ మీడియాని కట్టడి చేయాలి అన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పుడు కాదు, ఇప్పుడైతే మీరు ప్రతిపక్షాల మీద ఉపయోగించడానికి ఒక అస్త్రంగా వాడుకున్నా అదే మళ్ళీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది తొందరలో అనేది మాత్రం గుర్తుపెట్టుకుని కరెక్ట్గా దాన్ని ప్రయోగిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.